కరువు ఏర్పడినప్పుడు ఏలియా గారు తన పోషణ ఎలా అని చెప్పి ఆలోచన చేశాడో లేదో కానీ దేవుడు మాత్రం ఏలియా గారి పోషణ గురించి ముందుగానే ఆలోచన చేశాడు. అందుకే ఏలియా గారితో దేవుడు ఇలా అంటాడు, నువ్వు కేరితు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకోసము ప్రతిరోజు భోజనమును సిద్ధము చేయడానికి కొరకు కాకులకు నేను ఆజ్ఞాపించానని చెప్పి అంటున్నాడు. ఏదైతే ఏలియా గారికి దేవుడు తెలియజేశాడో అలాగనే ఏలియా గారు కేరితు వాగు దగ్గరికి వెళ్ళి నివసించడం ప్రారంభించాడు. అలా నివసిస్తున్నటువంటి సమయం నందు ప్రతిరోజు కాకులు వచ్చి ఏలియా గారిని చక్కగా పోషిస్తున్నాయి. అయితే కొన్ని రోజులైన తర్వాత ఆ కేరితు వాగు ఎండిపోవడం ప్రారంభించింది. అదేంటి, దేవుడు మరి వాగు దగ్గరికి వెళ్ళమని చెప్పాడు కదా, ఎందుకు ఆ వాగు ఎండిపోయింది అని ఆలోచన చేస్తున్నారా? అయితే ఏలియా గారు మాత్రం మనలాగా ఆలోచన చేయలేదండి. ఏలియా గారు ఆధారపడింది ఆ వాగు మీదనో ప్రతిరోజు ఆహారం తీసుకొచ్చేటువంటి కాకుల మీదనో కాదు, కానీ దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు తన నోటి మాట ద్వారా సమస్త జీవులకు ఆహారమును పంచిపెట్టగలిగినటువంటి మహా గొప్ప దేవుడైనటువంటి దేవుని మాట పైన ఆయన ఆధారపడ్డాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఈరోజు నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? నీ ఆస్తులపైన ఆధారపడుతున్నావా? నీ అంతస్తులపైన ఆధారపడుతున్నావా? అవి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి చింతపడుతున్నావేమో. దేవుడే నీకు ఆధారం, దేవుడే నీకు పోషకుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనములో ఈ విధంగా సెలవిస్తుంది, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా?